హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. లైక్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ జటాధర మూవీ ఓటీటీ రిలీస్టెడ్. సో 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాంటెంట్ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఈగో మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ న్యూస్ ఈటీవీ యాప్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ నవంబర్ 16th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈటీవీ యాప్లో అయితే ఈకో మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 14th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే తెలుసు కదా మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకి నవంబర్ 14th నుంచి కూడా అన్ని లాంగ్వేజ్‌లో వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 3 అవ్వితం మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇది ఒక మనకు తమిళ్ మూవీ. సో తమిళ్లో అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీలో తెలుగు ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. తెలుగు అనేది కాకుండా మనకి హిందీ, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే అన్ని కలిపి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 14th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 4 కే ర్యామ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి కిరణ్ అబ్బోరం గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ కే ర్యామ్ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చి మనకైతే నవంబర్ 15th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు నవంబర్ 15th కూడా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లతో ఆహాలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది కే ర్యామ్ మూవీ. నెంబర్ 5 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ వచ్చేసి మనకైతే ఈ నవంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2 కూడా మనకు చాలా లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. కాబట్టి సీజన్ 3 కూడా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఏనుగు టుండం ఘటికా చలం మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్ ఛానల్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో వెళ్ళి చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంటే సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఈటీవీ యాప్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 14th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది ఈటీవీ యాప్‌లోకి. నెంబర్ 7 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 21st నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ బ్యూటీ మూవీ వచ్చేసి కన్ఫామ్‌గా అయితే మనకు జీ5లో వచ్చేసి నవంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 బైసన్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ కోసం అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది. మన తెలుగులో, తమిళ్‌లో ఇలా మంచి హిట్ కూడా నిలిచింది. సో ఈ మూవీ వచ్చేసి సో ఈ మూవీకి సంబంధించిన మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఈ నవంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బైసన్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 9 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఇవి చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 మూవీ వచ్చి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 మన మాస్ మహారాజా రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన మాస్ జాతర మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ థియేటర్‌లో ఫ్లాప్ అయింది కాబట్టి కానీ ఇంత తొందరగా వచ్చేస్తుంది. ఈ మూవీ వచ్చి మనకైతే ఈ నవంబర్ 29th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మాస్ జాతర మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్‌గా ఏ మూవీ అయినా 1 మంత్ తర్వాతనే రిలీజ్ అయితే కావాల్సింది గానీ సో ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో తొందరగానే వచ్చేస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ 1 మంత్ కూడా కావట్లేదు. ఇప్పుడే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. అండ్ 1 మంత్ ముందే మనకి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ మూవీ థియేటర్ ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయింది. నవంబర్ 29th కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 11 రష్మిక మందన గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన థామా మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ థామా మూవీని వచ్చేసి సో ఇదొక బాలీవుడ్ మూవీ కాబట్టి చాలా లేట్‌గా
అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, అన్ని బాలీవుడ్ మూవీస్ 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, ఈ మూవీ కూడా మనకు 2 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే మనకు డిసెంబర్ 2 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 12 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో, ఈ మూవీ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కెళ్ళైతే చూడడానికైతే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి ఆహా వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, ఈ మూవీ థియేటర్స్ 1 మంత్ తర్వాతనే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ప్రెజెంట్ ఈ మూవీ పైన ఉన్న అప్డేట్ ఏంటిదంటే మనకు డిసెంబర్ 2 తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ వచ్చి రిలీజ్ అయితే అవుతుంది ఆహాలోకి. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే కన్ఫర్మ్‌గా అయితే మనకు థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 13 ఎక్కా మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 5, 6 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, చాలా సార్లు అయితే మనకి ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతూ వస్తుంది. సో, ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తామని అయితే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. అందుకే వీడియోలు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి ఈటీవీ యాప్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 14 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఎక్కా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 రష్మిక మందన్న గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గర్ల్స్ అయితే తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, చాలా బాగుంది మూవీని. సో, నిన్ననే చూడడానికైతే వెళ్ళాను. సో, మూవీ అయితే బాగుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కెళ్ళి చూసిన తర్వాత ఈ మూవీ ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఇంకా ఆఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకైతే ఈ మూవీ అనేకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకుంటారు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 12 నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాని లోపలే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మూవీ. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకు డిసెంబర్ 12న అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 15 జటాధార మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సుధీర్ బాబు గారైతే యాక్ట్ చేయడమే జరిగింది. మనకి ఈ మూవీ హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, మంచి టాక్‌తో 2 లాంగ్వేజ్‌లో కూడా మంచి టాక్‌తోనే రన్ అయితే అవుతుంది. సో, చాలా మందికైతే మూవీ రిలీజ్ అయిందో మన మాట కూడా తెలవకపోయి ఉండొచ్చు. కానీ మంచి టాక్‌తోనే మనకైతే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది కాబట్టిగా సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఈ మూవీ కోసం అయితే ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. సో, ఈ మూవీని అయితే నేను చూడడానికైతే వెళ్దాం అనుకున్నా కానీ మా దగ్గర అయితే మనకి ఈ మూవీ అయితే రన్ అయితే కావట్లేదు. సో, అందుకే ఈ మూవీని అయితే నేను చూడడానికైతే వెళ్ళలేదు. సో, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ వీడియో మనకు అప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. మనకి డిసెంబర్ 16 తారీఖు నుంచి రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో, ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికైతే రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఇలాంటి మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.